ఫైనల్లీ నా రాముడి దగ్గరికి వచ్చేసాను. నేను బ్రతికుండగా చూడాలనుకున్న క్షేత్రాల్లో భద్రాచలం ఒకటి. భద్రాచల సీతారాములను చూడాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ఇప్పుడు రప్పించుకున్నాడు ఆ స్వామి. మిడ్ నైట్ విజయవాడలో బయలుదేరితే వచ్చేసరికి 3:30 అయింది. దర్శనమేమో 7:30కి స్టార్ట్ అవుతుంది, కానీ సుప్రభాత సేవ మాత్రం 4:30కి ఉంటుంది. పర్ టికెట్ 200 పే చేయాలి. మాకు అలా సుప్రభాత సేవ దర్శనం గురించి తెలియక రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి దర్శనంకి బయలుదేరాం. వెళ్ళాక తెలిసింది అలా సేవ ఉంటుందని. ఇంకా స్పెషల్ దర్శనంకి వెళ్ళాం. సో ఫాస్ట్గానే అయిపోయింది. స్పెషల్ దర్శనంకి కూడా 200 టికెట్. సో ఎవరైనా భద్రాచలం వెళ్తే సుప్రభాతం సేవకి వెళ్ళటానికి ట్రై చేయండి. ఇంకా బాగా దర్శనం చేసుకోవచ్చు. బయటికి రాగానే గోశాల ఉంటుంది. గోసేవకు మనీ ఇవ్వచ్చు. జనరల్గా మూగజీవాలకి సాయం చేయటమే చాలా మంచి పని. అందులోనూ గోసేవకి దానం చేస్తే ఇంకా అంతకన్నా గొప్ప కార్యం లేదు. సో ప్రతి ఒక్కరూ మీకు అవకాశం వచ్చినప్పుడు కంపల్సరీ చేయండి. మా పిల్లలకి ఈ దూడ తెగ నచ్చేసింది. పట్టుకుని వదలటమే లేదు. ఇంకా మా చిన్నోడైతే ముద్దులు పెడుతూ బాగా ప్యాంపర్ చేస్తున్నాడు. చిన్న చిన్న దూడలు భలే ముద్దుగా ఉన్నాయి. ఇక దర్శనం అయ్యాక బ్రేక్ఫాస్ట్ చేసి ఇక్కడ ఇంకా చూడాల్సిన కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, అవి చూడాలి. పర్ణశాల, సీతారాముల నారచీరల ఆనవాళ్ళు, ఇవన్నీ వెళ్ళటానికి మెయిన్ టెంపుల్ నుంచి 2 hours పడుతుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.